హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీ దాకా వచ్చింది అంటే మీరెంతో పుణ్యం చేసుకుని ఉండాలి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మీనాక్షి సుందరేశ్వర స్వామి వారి ఆలయంలో 3/1/26 శనివారం ఆరుద్ర నక్షత్రం శివముక్కోటి అన్నీ కలిసి వచ్చిన ఈ రోజున స్వామి అమ్మవార్లకు సహస్ర ఘట్టాభిషేకం అయితే చేసినారు. ఈ సహస్ర ఘట్టాభిషేకాన్ని నేను దగ్గర నుండి అయితే ఇదే మొదటిసారిగా చూసినాను. మీరు చూస్తారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగినది. ఈ సహస్ర ఘట్టాభిషేకం ఎందుకు చేశారు అంటే, గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి వార్లకు ఈ సహస్ర ఘట్టాభిషేకం అయితే చేయడం జరిగినది. తొలుత విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి నవగ్రహ ఆరాధన, అష్టదిక్పాలకుల పూజ, శ్రీ మీనాక్షి సుందరేశ్వర్ల ఆవాహన పూజ, తదనంతరం సహస్ర ఘట్టాభిషేకం అయితే చేయడం జరిగినది. వాసవి అమ్మవారికి అష్టోత్తర కలశాభిషేకం చేశారు. అలాగే నందీశ్వరునకు కూడా అష్టోత్తర కలశాభిషేకం చేయడం జరిగినది. ఈ సహస్ర ఘట్టాభిషేకంలో భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో పాల్గొనడం అయితే జరిగినది. భక్తులందరి చేతుల మీదుగా అయితే ఈ సహస్ర ఘట్టాభిషేకం జరిగినది. భక్తులందరూ సహస్ర బిందెలతో ఆ శివయ్యకు జలాభిషేకాన్ని అయితే చేయడం జరిగినది. సహస్ర ఘట్టాభిషేకానికి ముందు శివయ్యకు అభిషేకం అయితే చేయడం జరిగినది. ఆవు పాలు, ఆవు నెయ్యి, విభూది, పంచామృతాలు, గంధం, పళ్ళ రసాలు, ఆవు పెరుగు వీటన్నిటితో అయితే అభిషేకం చేయడం జరిగినది. పూజానంతరం నీరాజన మంత్రపుష్పములు, హారతి అందరూ వీక్షించినారు. పూజానంతరం తీర్థప్రసాదాలు కూడా అందరూ స్వీకరించడం జరిగినది. అలాగే పూజానంతరం అవబృధ స్నానం కూడా జరిగినది. అనగా ఆ శివయ్యకు సహస్ర ఘట్టాభిషేకంతో జరిగిన జలాన్ని భక్తులకు స్నాన రూపంలో ఇస్తారు. ఆ శివయ్య జలదిగ్బంధంలో ఉన్న జలాన్ని మన తలారా పోసారు అంటే మన జన్మజన్మల పాపాలు తొలగిపోయినట్లే. మీరందరూ కూడా ఈ సహస్ర ఘట్టాభిషేకాన్ని చూసినా చాలును కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేస్తే మరొకరు చూసే అవకాశం ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త శాంతిరస్తు. ఓం నమః శివాయ. శివయ్య కరుణతో